అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. కూటమి పాలనలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని డిఎస్సి నియామకాలు, ఉద్యోగ నియామకాలు జరిగితే వైసీపీ వాళ్ళు ఏమన్నారు, డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారని. ఏమయ్యా మాట్లాడటానికైనా సిగ్గుండాలయ్యా, మీకు సిగ్గుండాలయ్యా. ప్రతిపక్షం రాలేదు, 18 సీట్లు రాలేదు, ప్రతిపక్షం ఎందుకు రాలేదనడానికి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు మాట్లాడటం కూడా చేత కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు అమ్ముకోవటమా? ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ మాట అన్నారు కాబట్టి బతికిపోయారు. తెలంగాణలో కానీ అంటే తరిమిదా కొడతారు. ఇదే కనుక కర్ణాటక, తమిళనాడులో అంటే కొడతారు, పబ్లిక్ మిమ్మల్ని ఖచ్చితంగా కొడతారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ, అది హయ్యెస్ట్ క్రెడిబుల్ పొలిటీషియన్ ఇన్ ఇండియా ఇది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి అంటే ఏంటి తెలుసా? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. మీ డిఎస్సి ఏంటి తెలుసా? డి అంటే డిస్టిలరీస్, మందు అమ్ముకోవటం. ఎస్ అంటే శాండ్, ఇసుక అమ్ముకోవటం. సి అంటే మట్టి అమ్ముకోవటం. ఈ డిఎస్సికి ఉన్న తేడా చూసారా? ఇది ప్రజలకు తెలుసు కాబట్టి 11 వచ్చాయి. మరి ఆ 11 ఏమవుతాయో మనకు తెలియట్లేదు.